హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో బెల్లం అప్పాలు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక గిన్నెని తీసుకొని 1 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా 3 కలిపి చేయడం వల్ల అప్పాలు అనేవి రుచిగా ఉంటాయండి. ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు బెల్లం తురుముని వేసుకోవాలి. 3 కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. పాకం ఏమీ అవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి బెల్లం నీళ్ళని వడకట్టి తీసుకోవాలి. ఇలా వడకట్టుకొని తీసుకోవాలి. బాండీని ఒకసారి కడిగి తీసుకొని బెల్లం నీళ్ళని వేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బెల్లం నీళ్ళని వేసుకొని మరిగించుకోవాలి. చిటికెడంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. మీరు కావాలంటే 1/4 కప్పు వరకు కొబ్బరి తురుముని కానీ నువ్వుల్ని కానీ వేసుకోవచ్చు. ఇలా బెల్లం నీళ్ళు అనేవి మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు అనేవి లేకుండా కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. పిండి అంతా బాగా కలిసినంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత పిండి అనేది పూర్తిగా చల్లారిపోకూడదండి. ఇలా కొంచెం గోరువెచ్చగా ఉండాలి. ఒక గిన్నెలోకి వేసుకొని ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే బాగా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలుపుకుంటే అప్పాలు అనేవి అంత బాగా వస్తాయండి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని కలుపుకోవాలి.
ఇది సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం కొంచెం నెయ్యిని రాసుకుంటూ ఈ పిండిలోంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. అప్పల్లాగా చేసుకొని తీసుకోవాలి. కొంచెం కొంచెం పిండిని తీసుకొని రౌండ్ ఉండలా చేసుకొని అప్పాల్లాగా చేసుకొని తీసుకోవాలి. అప్పాలు మరీ పల్చగా ఉండకూడదండి, అలాగని మరీ మందంగా ఉండకూడదు. ఇలా మీడియం సైజులో చేసుకొని తీసుకోవాలి. ఇలానే పిండి మొత్తం ఉండల్లా చేసుకొని అప్పాల్లా చేసుకొని తీసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసుకొని నూనె వేడెక్కాక మనం ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న అప్పాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పాలని వేసిన వెంటనే కదపకుండా పైన పచ్చిదనం అంతా పోయేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే అప్పాలు అనేవి లోపల వరకు వేగి రుచిగా ఉంటాయి. ఒకవైపు వేగిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. వేరే జాలిగంటలో ఉన్నప్పుడే వేరే గరిటెతో ప్రెస్ చేసామంటే దీంట్లో ఉన్న ఎక్స్ట్రా నూనె అంతా వచ్చేస్తుంది. లేదా ఇలా పెద్ద చిల్లులు గరిటెలో వేసుకొని ప్రెస్ చేసిన ఎక్స్ట్రా ఆయిల్ అంతా వచ్చేస్తుంది. ఇలానే అప్పాలన్నీ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే ప్రెస్ చేసి పిండేసి తీసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత జాలిగంటలోకి తీసుకొని ఇంకొక గరిటెతో ప్రెస్ చేసామంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది. ఇలానే మొత్తం అప్పాల్లా చేసుకొని తీసుకోవాలి. అప్పాలు ఎంత చక్కగా వచ్చాయి కదండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా మన బెల్లం అప్పాలు రెడీ అయిపోయి. ఈ బెల్లం అప్పాల రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. హనుమాన్ జయంతి రోజునే కాదండి, మంగళవారం శనివారం కానీ హనుమాన్కి ప్రసాదంగా కూడా చేస్తారు. ప్రసాదంగా కాదండి, అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా ఈ అప్పాలని చేసేసుకోవచ్చు. చాలా రుచిగా కూడా ఉంటాయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.